అధ్యాయం 4వ వచనంలో ఒక మాట కనబడుతుంది. నేను గొప్ప పనులు చెయ్యబూనుకుంటుని అని. ఇక్కడ దేవుని యొక్క వాక్యభాగం రాయబడి వచ్చింది. ఆయన గొప్ప పనులు చేయాలని ఆలోచన కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అది ఆయన యొక్క ఉద్దేశముగా ఉంది. ఐ మేడ్ గ్రేట్ వర్క్స్. నేను గొప్ప పనులు చేసేదను అంటున్నాడు. ఆయన వాక్యభాగం సెలవిస్తుంది. ఆయన ఎటువంటి వాడో, ఆయన యొక్క ప్రభావం ఎటువంటిదో, ఆయన నీడల ఎటువంటి కార్యాలను చేసేవాడుగా ఉన్నాడో వాక్యభాగము తెలియజేస్తున్నాడు. అంటున్నాడు, నేను గొప్ప పనులు చెయ్యాలని ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన యొక్క ప్రభావము, ఎందుకంటే కీర్తన భాగములో 4వ కీర్తన 1వ వచనం ఒకసారి మనం చూస్తున్నట్లయితే రాయబడుచుంది. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసేవాడవు నీవే. ఇక్కడ నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టగా నీవు నాకు ప్రార్థన ఆలకించువాడుగా, నా యొక్క ఇబ్బందులలో నా మొరను విని నాకు జవాబును దయచేసగలవాడు అని వాక్యభాగం రాయబడుతుంది. కానీ రాత్రికాల సమయంలో ఆయన ఎటువంటి పనులు మన ఎడల చేసేవాడుగా ఉన్నాడు. ఆయన చెయ్యని పనులు ఏంటో కూడా మనం నేర్చుకుందాం. ఎందుకంటే వాక్యభాగం రాయబడుచుంది, యెహోవాయే నాకు ఆధారము అని. ఆయన మన యొక్క జీవితమునకు ఆధారమైన వాడుగా ఉన్నాడు కనుక ఆయన నీ యొక్క జీవితంలో ఎటువంటి పనులు ఆయన చేయడు. ఏ రకమైన పనిని ఆయన చెయ్యని వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మనం చదివిన ప్రసంగి గ్రంథములో, నేను గొప్ప కార్యములు చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఆయన నీడల గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన నీ నీతికి ఆధారమైన వాడుగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు కనుక ఆయన ఎటువంటి పనులు చేయడో నేర్చుకుందాం. ఎందుకంటే ఆయన ఎటువంటి వాడో మనకు తెలిసినప్పుడు, ఆయన ఏ రకమైన పనులు కూడా మన ఎడల చెయ్యని వాడిగా ఉన్నాడో కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక పనిని బట్టి ఆయన ఎటువంటి వాడో మనం చెప్పడానికి అవకాశం అనేది లేదు. ఆయన చెయ్యని ఒక్క పనిని బట్టి, ఆయన చేసే ఒక్క పనిని బట్టి ఆయన ఒక్క మాటలో మనము తేల్చి చెప్పడానికి అర్హులమైనటువంటి వారం అయితే కాదు. కానీ ఇక్కడ రాత్రికాల సమయంలో రాయబడుచున్నది, ఆయన మనెడల ఎటువంటి కార్యాలని చేయని వాడిగా ఉన్నాడు. చూద్దాం. కీర్తన భాగంలో నుంచి 51వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. ఇక్కడ వాక్యభాగం రాయబడుతుంది. దేవుడు చెయ్యని పని ఏంటంటే ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు. ఆయన విరిగి నలిగిన హృదయమును ఆయన ఇష్టమైన బలి అంటున్నాడు. ఏదైతే విరిగి నలిగిన హృదయముగా ఉందో ఆ హృదయమును ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు. అంటే ఆయన వారి ప్రార్థన విని ఆయనను ఆలకించువాడు కనబడుతుంది. చూడండి, అదే కీర్తన భాగంలో 34వ కీర్తన 18వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 34వ కీర్తన, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన ఇక్కడ రాయబడుచుంది, విరిగిన హృదయమునకు ఆయన ఆసన్నుడు అంటే దగ్గరగా ఉండేవాడు. విరిగిన హృదయమును మనస్సును ఆయన రక్షించేవాడుగా రాయబడుచుంది. ఆయన మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలని చేసేవాడుగా ఉన్నాడు కనుక, గొప్ప కార్యాలు చేయాలని ఆయన యొక్క ఉద్దేశము కనుక ఆయన నీ ఎడల ఆయన అలక్ష్యము చేసేవాడు మాత్రం కాదు.
ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడుగా రాయబడుచుంది. ఇక్కడ విరిగి నలిగిన హృదయము ఆయన ఆసన్నుడు. ఆయన దగ్గరగా ఉండి నీ ప్రార్థన వినేవాడుగా కనబడుతున్నాడు. చూడండి 50వ కీర్తన ఒకసారి చూద్దాం, 7వ వచనం ఒకసారి చూద్దాం. 50వ కీర్తన 7వ వచనం. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకించుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెద. నేనే దేవుడను, నేనే నీ యొక్క దేవుడనై ఉన్నాను కనుక వాక్యభాగం రాయబడుచుంది, నేను నీ మీద సాక్ష్యము పలికెదను అని. అంటే నీ తరపున ఆయన సాక్ష్యము చెప్పేవాడుగా ఉన్నాడు. నీ తరపున ఆయన తన యొక్క ఉత్తరవాదిగా ఉన్నవాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం రాయబడుచుంది, క్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు అని. క్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు. నీకు దేవునికి మధ్య ఒక ఉత్తరవాది ఉన్నాడు, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపు. నేను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. కాబట్టి ఆయన నిన్ను అలక్ష్యము చేసేవాడు కాదు. ఆయన నిన్ను నెగ్లెక్ట్ చేసేవాడు కాదు. మనమే మన యొక్క జీవితంలో అనేకమైన సార్లు దేవుణ్ణి పక్కన పెట్టేసేవారుగా కనపడుతుంటాం. కానీ ఆయన మాత్రం నిన్ను అలక్ష్యము చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన మనల గొప్ప కార్యాలని చేసేవాడు కనబడుతున్నాడు. కనుక ఆయన నీ మీద తన సాక్ష్యమును పలికేవాడిగా కనబడుతున్నాడు. చూడండి, అదే 50వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొటేళ్ళనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నయు 1000 కొండల పశువులన్నయు నావి. ఇక్కడ రాయబడుచుంది, ఆయన నిన్ను అలక్ష్యము చేసేవాడు కాదు. ఎందుకంటే నువ్వు ఆయనకి ఏమి కూడా ఈ గురుదక్షిణగా ఇవ్వనవసరం లేదు. ఆయన నువ్వు ఏమి కూడా లంచం ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే నేను ప్రేమించేవాడు. ఇక్కడ రాయబడుచుంది, నేను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నువ్వు బలేకపోవటం వల్ల నేను నిన్ను గద్దించట్లే. ఇంకొక మాట రాయి, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్ళని నేను తీసుకొని వాడను కాను. అంటే నువ్వు ఇస్తేనే దేవుడు నిన్ను ప్రేమించేవాడు కాదు. నువ్వు ఇస్తేనే ఆయన నేను దీవించేవాడు కాదు. నువ్వు ఇస్తేనే నీ మీద ఆయన కృపను కలిగిన వాడిగా, కనికరం కలిగిన వాడు కాదు. కానీ నువ్వు ఇవ్వకపోయినప్పటికీ రాయబడుచుంది, నీకు ఆయన ఆసనుడిగా, విరిగి నలిగిన హృదయమునకు ఆయన దగ్గరగా ఉన్నవాడుగా కనబడుతున్నాడు. చూడండి, అదే కీర్తన 15వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరు. ఇక్కడ రాయబడుచు, నేను నిన్ను విడిపించేదను. ఆపత్కాలమందు, కష్టతరమైన పరిస్థితుల్లో ఆయన నిన్ను విడిపించేవాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు. ఆయన నీకు ఆసన్నుడిగా ఉన్నవాడుగా కనబడుతున్నాడు. చూడండి, 147వ కీర్తన 3వ వచనం కూడా చూద్దాం. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయన. ఇక్కడ రాయబడి ఏంటంటే గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయనే. కాబట్టి నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితిని కలిగినప్పటికీ ఆయన నిన్ను అలక్ష్యము చేసేవాడు కాదు. ఆయన నీకు ఆసనుడిగా ఉన్నాడు కనుక దేవుని యొక్క ఆసన్నత, ఆయన యొక్క సహాయం నీ యొక్క జీవితంలో రావాలి అంటే నువ్వు దానికోసము బలిని అర్పించిన అవసరం లేదని వాక్యభాగం రాయబడుచుంది. ఎందుకంటే ఆ విరిగి నలిగిన హృదయమే ఆయనకు
ఇష్టమైన బలిగా కనబడుతుంది. ఇక్కడ ఒకటి, ఆయన మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు కనుక ఆయన నిన్ను అలక్ష్యము చేసేవాడు కాదు. రెండోది చూద్దాం, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా మన మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాదు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనది ఏది కూడా లేదు. ఇక్కడ రాయబడుచుంది, యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన అక్రమము చేసేవాడు కాదు. రెండోది ఇక్కడ రాయబడుచుంది, ఆయన మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు కనుక ఆయన నీకు అక్రమము చేసేవాడు కాదు. నీకు అక్రమం చేసేవాడు ఎవడంటే మనిషి, నీతో పాటు ఉండేవాడు. అందుకే రాయబడుచుంది, నీ వెనక ఎవరైతే గొయ్యి తవ్వుతారో ఆ గొయ్యితో తవ్విన వాడే పడతాడు అని రాయబడుచుంది. తను తవ్విన గోతులో తానే పడును. ఇక్కడ రాయబడుచుంది, ఆయన అక్రమము చేసేవాడు కాదు. ఇక్కడ అంటున్నాడు, ప్రభు మీ మధ్య ఉన్నాడు కనుక ఆయన అక్రమము చేసేవాడు కాదు, కానీ అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరిచేవాడుగా ఉన్నాడు. అనుదినము తప్పకుండా ఆయన నీ కోసము తన కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చూద్దాం, విలాప వాక్యాలు కూడా ఒకసారి చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం, ఇర్మియా పక్కన ఉంటుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం. 683వ పేజీ. యెహోవా కృపగలవాడు, 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని రాయబడుచుంది. ఎందుకంటే ఆయన నీ యొక్క జీవితంలో అక్రమము చేసేవాడు కాదు. మనం అంటూ ఉంటాం, దేవుడు నాకు అక్రమం చేస్తే దేవుడు నాకు నష్టాన్ని చేశాడని. దేవుడు నా యొక్క జీవితంలో ఇటువంటి యొక్క నష్టాన్ని కలుగజేయకపోయినట్లయితే అంటాం మనం. కానీ ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుకున్నాడు కనుక ఆయన అక్రమము చేసేవాడు కాదు. దేవుడు మన మధ్యనున్నాడు కనుక ఆయన తప్పక అనుదినము నీ కోసము తన న్యాయ విధులను నీ కోసము కనపరచువాడుగా ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, ఆయన కృప కలిగిన వాడు కనుక ఆయన నీ మీదల ఎడతెగక వాత్సల్యాన్ని చూపించేవాడు కనబడుతున్నాడు. వాత్సల్యం అంటే కంపేషన్, నీ మీద యొక్క జాలి, నీ మీద ప్రేమ. ఇక్కడ ఎడతెగక ఆయన చూపించేవాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ రాయబడుచు 23 వచ్చిన అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా నీ మీద ఆయన తన యొక్క ప్రేమను వాత్సల్యతను చూపించేవాడుగా ఉన్నాడు కనుక వాక్య భాగం రాయబడుచుంది, దేవుడు అక్రమం చేసేవాడు కాదు. ఆయన నీ ఎడల గొప్ప కార్యాలు చేసేవాడు ఉన్నాడు కనుక ఆయన నీకు నష్టాన్ని కలిగించేవాడు ఎంత మాత్రం కూడా కాదు. అందుకే ఇక్కడ రాయబడుచుంది 31వ అధ్యాయము జెర్మియా గ్రంథంలో 3వ వచనంలో రాయబడుచుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అక్రమం చేసేవాడు మాత్రం కాదు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాలు చూద్దాం ఒకసారి. రోమ 8:30, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను రాబోనైనను
అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుండి ఇదే ఏది కూడా మనల్ని ఎడబాపదని వాక్యం రాయబడుచు. ఎందుకంటే ఆయన అక్రమం చేసేవాడు కాదు, ఆయన నీకు నష్టం కలిగించేవాడు ఎంత మాత్రం కూడా కాదు, కానీ ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ రాబోయే ఒక మాట ఏంటంటే, ఇటువంటి క్రియలు మన యొక్క జీవితం ఎన్ని ఉన్నప్పటికీ ఆయన మాత్రము నీకు నష్టము కలుగజేసేవాడు ఎంత మాత్రం కూడా కాదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళు ఇక్కడ రాయబడుతుంది, మరణమైనను, జీవమైనను, దూతలైనను, ప్రధానులైనను, చీకటైనను, ఖడ్గమైనను ఏదైనప్పటికీ దేవుని ప్రేమలో నుండి నిన్ను ఎడమాపువాడు ఎవడు కూడా లేడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది. ఒకటి, ఆయన ఆలక్ష్యము చేసేవాడు కాదు. రెండోది రాయబడుచుంది, ఆయన నీ యొక్క జీవితమునకు అక్రమము చేసేవాడు కాదు, కానీ అనుక్షణము తప్పకుండా నీ కోసము గొప్ప కార్యాలు చేసేవాడుగా కనబడుతున్నాడు. మూడోది చూద్దాం, 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయడు. మూడోది రాయబడుచున్న, ఆయన గొప్ప కార్యాలు మన యొక్క జీవితములో చేసేవాడిగా ఉన్నాడు. కనుక తన స్వభావమునకు విరోధముగా చేసేవాడు కాదు. ఆయన స్వభావం ఏంటంటే, ఆయన ప్రేమ కలిగిన వాడు. దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు 1వ యోహాను పత్రికలో. దేవుని యొక్క ప్రేమ చాలా విలువైనదిగా రాయబడుతుంది. ఎందుకంటే 1వ కొరింథీ 13వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయన ప్రేమ ఎటువంటిదో వ్యక్తపరుస్తున్నాడు. కానీ ఇక్కడ వాక్యభాగం రాయబడుతుంది, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏ పని కూడా చేసేవాడు మాత్రం కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, మనమే అనేక సార్లు దేవుని యొక్క సన్నిధిలో దేవుని నమ్మని వారిగా కనబడతాం. ఇక్కడ అంటున్నాడు చూడండి, నా మాట కాదు కానీ మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం పశ్చాత్తాపడితే ఆయన క్షమించేవాడుగా, మనం అడిగితే ఆయన జవాబునిచ్చేవాడుగా, ప్రభువా అంటే మన ప్రార్థన ఆలకించేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన తన స్వభావమును మీరి ఏ కార్యం కూడా చేసేవాడుగా అయితే లేడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మనమే కొన్నిసార్లు మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి, మన యొక్క ఉద్దేశములను బట్టి మనమే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన మాత్రము నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అందుకే 1వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడుతుంది, ప్రభువు నమ్మదగిన వాడు కనుక మనుషులు భరించగలిగినంత శ్రమలు తప్ప మరి అంతకుమించి ఏమీ కూడా రావు. ఎందుకంటే ఆయన స్వభావమును విరోధముగా ఏ పని కూడా చేసేవాడుగా లేడు. చూడండి 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలో నుండి, ఇక్కడ రాయబడిచి మనం ఎప్పుడైతే పాపములను ఒప్పుకుంటామో ఆయన క్షమించేవాడుగా కనబడుతున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన అడిగామో మనకి ఇచ్చేవాడిగా కనబడుతున్నాడు. కనుక నీ మీద ఆయనకు అత్యధికమైన ప్రేమ ఉండటం వల్ల దేవుడు తండ్రి తన కుమారుని లోకమునకు పంపించాడు. ఇక్కడ పంపించడం వల్లే ఆయన ఎంత స్వభావం కలిగిన వాడు, ఎంత ఆలోచన కలిగిన వాడు, దాని విరోధముగా ఏ పని కూడా ఆయన చేయని వాడు. చూడండి రోమాపత్రిక ఒకసారి చూద్దాం, 3వ అధ్యాయము 3వ వచనం. రోమా 3:3 ఒకసారి చూడండి. రోమా
వారు విశ్వాసులైనందున కొందరు అవిశ్వాసులైనేమి, వారు విశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరాదు. చాలండి. ఇక్కడ రాయబడి కొందరు అవిశ్వాసులైన విశ్వాసులైన దేవుడు మాత్రము నమ్మదగిన వాడు అని రాయబడుతుంది. అంటే నువ్వు దేవుని మీద ప్రేమ చూపించిన, దేవుని యొక్క మాట విన్నా, నువ్వు మాట వినకపోయినా ఆయన అందరినీ ఒకే భావంతో చూసేవాడుకున్నాడు కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏ పని కూడా చేయడు. ఆయనని ప్రేమించేవాడు ఇక్కడ రాయబడచ్చు చూడండి. అదే 4వ వచనంలో, నీ మాటలలో నీ నీతిమంతుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును ఆయన రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడు గాని దేవుడు సత్యవంతుడు. చాలండి. ప్రతి మనుష్యుడు కూడా వాని యొక్క జీవిత విధానంలో అబద్ధికుడిగా ఉన్నాడు, కానీ దేవుడు మాత్రము సత్యవంతుడు. ఎందుకంటే ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమి కూడా చేసేవాడు కాదు. అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయన అలక్ష్యము చేయుడు, ఆయన అక్రమము చేసేవాడు కాదు, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏ పని కూడా చేసేవాడైతే కాదు. చూడు 89వ కీర్తన 8వ వచనం చూద్దాం. 89వ కీర్తన 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు ఉన్నావు, సముద్ర పొంగును అణచువాడవు నీవే, దాని తరంగములు లేచినను నీవు వాటిని అణచివేయువాడవు. ఇక్కడ రాయబడుచుంది నీ వంటి బలాఢ్యుడెవడు అని. ఎందుకంటే సముద్ర పొంగును దాని తరంగములను ఆయన అణచివేసేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయన తన స్వభావమును మీరి ఆయన అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు మాత్రము కాదు. ఎందుకంటే ఆయన నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలను చేసేవాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం, మరణం వల్ల మనం దేవునికి దూరం అయిపోయిన వారిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన తన కుమారుని పంపించడం ద్వారా, తన కుమారుని యొక్క స్వభావం ద్వారా మనమేమంటే ఎంత పాపం చేసిన వారిగా ఉన్నప్పటికీ ఆ పాపము మన మీద అజమాయిషి చేయకుండా మనం క్షమింపబడిన వారిగా ఉన్నామని రాయబడుచు. అది ఆయన యొక్క స్వభావం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మూడవది తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏ పని కూడా చేసేవాడు మాత్రం కాదు. 4వది చూద్దాం. తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అంటే అక్కడ చూడండి, తీతుకు శుభమని చెప్పి రాయినది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని, చాలా ఇక్కడ రాయబడుచుంది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అని రాయబడుచుంది. కాబట్టి 4వది రాయబడుచుంది ఆయన అబద్ధం ఆడేవాడు మాత్రం కాదు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. మనం కూడా మన యొక్క జీవితంలో అనేకమైన సార్లు అబద్ధాలు ఆడేవాడిగా కనబడుతూ ఉంటాం. ప్రకటనలో రాయబడుచున్న అబద్ధములు ఆడేవాడు పరలోక రాజ్యమునకు అర్హుడైతే కాదు. ఇక్కడ రాయబడుచున్న ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా న్యాయాన్ని, ఇందాక మనం చదువుకున్నాం కదా వచనంలో, ఆ జెఫన్యా గ్రంథంలో రాయబడుచుంది, దేవుడు మన మధ్యనున్నాడు, ఆయన అనుదినము తప్పకుండా తన న్యాయ విధులను బయలుపరచువాడుగా కనబడుతున్నాడు. కనుక అనుక్షణము కూడా ఆయన న్యాయమును మాట్లాడేవాడుగా కనబడుతున్నాడు. కనుక
వాక్య భాగం రాయబడుచుంది, ఆయన అబద్ధమాడని వాడు అని రాయబడుచుంది. ఇక్కడ తీతుకు అంటున్నాడు, ఆ నిత్య జీవమును అబద్ధమాడినారని దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేస్తాడు. ఆయన ఏమైతే ఇవ్వాలనుకుంటున్నాడో, ఏమైతే నీ కోసం ఆయన ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడో, అది ఈ రోజున నీకు విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ అనాది కాలం అందే ఆయన వాగ్దానం చేస్తున్న వాడిగా ఉన్నాడు. కనుక నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరించావో తప్పకుండా ఆయన రాజ్యంలో ఉండడానికి ఆయన అర్హత కలిగించేవాడుగా కనబడుతున్నాడు. అందుకంటున్నాడు, మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి ఇది ఈ రోజున ఆయన ఇచ్చిన యొక్క ఆలోచన, ఆయనకున్న యొక్క ఉద్దేశం అయితే కాదు. ఇక్కడ రాయబడుచుంది, అనాది కాలం అందే ఆయన వాగ్దానము చేశాడు. కనుక ఆ వాగ్దానము ఇప్పుడు కూడా నెరవేరుతుంది. కనుక ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన గతించిన దినమందు ఏ మాట చెప్పాడో, ఈరోజు ఏం మాట చెప్తాడు, రేపు ఏం చెప్తున్నాడో, ఎప్పుడు కూడా ఒకే సత్యమును కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ఆయన సత్య స్వరూపి అయిన దేవుడు, ఆయన అబద్ధం ఆడేవాడు మాత్రం కాదు. చూడండి, రోమా 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రోమా 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. మనుషుడు అబద్ధికుడు, దేవుడు మాత్రము సత్యవంతుడు. మనుషుడు అబద్ధం ఆడేవాడు, కానీ దేవుడు మాత్రము సత్యము మాట్లాడేవాడే కనబడుతున్నాడు. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, నీ వాక్యమే సత్యం, ఆయనే సత్యం. కనుక ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఒకసారి చూడండి, విలాప వాక్యాలు ఒకసారి చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకుందాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు అని రాయబడుచుంది. ఏంటంటే యెహోవాను ఆశ్రయించు వాని ఎడల ఆయన దయాళుడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆశ్రయించిన వారికి దయచూపువాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. కనుక ఆ మాటలో అబద్ధమైనది ఏది కూడా లేదు. అక్కడ రాయబడుచు, తను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు అని రాయబడుచుంది. ఎవరైతే ఆయన వెతుకుతారో, అందుకంటున్నాడు, యెహోవా దొరుకు కాలం ముందు మీరు ఆయనను వెతుకుడి, సమీపంగా ఉన్నప్పుడు మీరు ఆయనను వేడుకోవాలి. వేడుకున్నట్లయితే నువ్వు గ్రహింపలేని, నీకు తెలియని గూఢమైన సంగతులు ఆయన నీకు తెలియజేసేవాడుగా ఉన్నాడు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, ఆయన అబద్ధమాడనేరని దేవుడు అని రాయబడు. ఇక్కడ ఆయన నీ ఎడల గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఆయన మన వలె అబద్ధం ఆడేవాడు మాత్రము కాదు. పేతురు ఏమన్నాడు అమ్మా? పేతురు ఏమన్నాడు? ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎటు వెళ్తే నేను అటు వస్తా, నువ్వు చనిపోతే నేను కూడా నీతో పాటు చనిపోతాను అన్నాడు. అటువంటి పేతురు అమ్మ ఏమన్నాడు? కోడి కుయ్యకు ముందే 3 సార్లు అబద్ధం ఆడినట్లుగా కనబడుతుంది. ఇక్కడ మనుషులమైన మనము అనేకమైన సార్లు అబద్ధాలు ఆడేవారుగా కనబడుతూ ఉంటాం. ప్రార్థన రమ్మ రెండంటే మీ నడవండి భాస్కర్, మీ వెనకాల మేము వచ్చేస్తాం అంటాం. కానీ అమ్మ ఎంతసేపు చూసినా అమ్మ అన్న వాళ్ళు మాత్రం కనపడరు. కానీ ఇక్కడ రాయబడుచుంది అంటే ఆయన ఆశ్రయించిన వారికి, ఆయన్ని వెతుకుని వారికి ఆయన దయచూపువాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకటి, ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు. రెండవది, ఆయన అక్రమం చేసేవాడు కాదు. మూడవది, తన స్వభావమునకు విరోధముగా చేసేవాడు మాత్రం కాదు. నాలుగవది, ఆయన అబద్ధం ఆడేవాడు మాత్రం కాదు. ఆఖరిది చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ
ఆ, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంకా లాస్ట్గా రాయబడుతుంది, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు మన ఎడల ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం అంటాం దేవుడు మాకు అన్యాయం చేశాడమ్మా అని. దేవుడు మాకు అన్యాయం దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు. ఎందుకంటే మనము మన పని అవ్వగానే మన ఇంటికి వెళ్ళిపోవలసిన వారుగా ఉన్నాం. మన పని అవగానే అమ్మా ప్రార్థన అయిపోగానే ఆమెను అనగానే ఇక్కడ ఎవరు కనపడం ఇక్కడ, ఎందుకంటే మన ఇంటికి మనం వెళ్ళిపోవలసిన వారు. అలాగే ఆయన పిలిచినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి తన పని అయిపోగానే. ఎందుకంటే 90 కీర్తనలో రాయబడి వచ్చిన, నరులారా రమ్మని పిలవగా తన పిలుపును అందుకుని వెళ్ళిపోయేవారుగా మనం ఉండాలి. ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చినట్లుగా ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఎందుకంటే చూడండి 59వ యెషయా 1వ అధ్యాయంలో రాయబడుచుంది, రక్షింపనేరకుండా యెహోవా హస్తము కొరచగా లేదు, విననేరకుండా ఆయన చెవులు మందముగా లేవు. కాబట్టి ఆయన మన యొక్క జీవితంలో అన్యాయం చేసేవాడు కాదు. దాని ప్రకారము దాని ప్రణాళిక ప్రకారము ముందుగానే ఏర్పాటు చేయబడి ఉంది. ఇందా మనం చదువుకున్నాం కదా, తీతుకు రాసిన పత్రికల్లో 1:4 దేవుడు అబద్ధమా అని అన్నాడు. ఎందుకంటే అనాది కాలములోనే ఆయన నీ గురించి ఒక ప్రణాళికను కలిగిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఏ టైంలో పుడతావో, ఏ టైంలో చనిపోతావో, ఏ టైంలో ఏ పని చేస్తావో, నువ్వు ఎలా ఉంటావో, నీ భవిష్యత్తు ఏంటో నువ్వు పుట్టక ముందే నీ కోసం ఆయన ఒక ప్రణాళికను కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ఆయన ఇక్కడ రాయబడుచున్నట్లుగా అన్యాయం చేసేవాడు మాత్రం కాదు. ఒకసారి చూడండి విలాపవాక్యాలు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 32 చూద్దాం ఒకసారి. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. చాలండి, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును అంటున్నాడు. ఎవరైనా జాలి పడతారా? అలాగే అమ్మ, ఎవరైనా అలా జాలి పడతారా? ఇప్పుడు మనం వెళ్తుండగా రాయి తగిలింది అనుకోండి అమ్మ, రక్తం వచ్చేస్తుంది అనుకోండి, ఏమంటాం? మన వెనకాల నుండి భలే తగిలింది అంటాం అమ్మ. ఏమంటాం? ఏమో చెప్పాలమ్మ, ఏమంటా? భలే తగిలింది, నేను చెప్తానే ఉన్నాను సరిగ్గా నడమ్మని, నా మాట వినలేదు, ఆడికి అలాగనే ఉండాలి అంటాం మనం. తర్వాత జాలి అమ్మ, తర్వాత జాలి, అయ్యయ్యో అంటాం. అది కూడా ఏమంటాం అమ్మ, మనసులో అయ్యయ్యో ఉండదు, మన పెదల్లోనే ఉంటుంది అయ్యయ్యో అని. కానీ ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. కనుక ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఆయన యొక్క జీవితంలో బాధ కలిగించినప్పటికీ తన కృపా సమృద్ధిని బట్టి నీ మీద జాలిపడిన వాడిగా. ఎందుకంటే 1వ కీర్తన 10వ అధ్యాయము 13వ వచనం రాయబడుచుంది ఏంటంటే, బాధ కలిగినప్పటికీ ఆయన ఆ బాధతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా చూపించగలిగిన వాడు. అందుకే దేవుడు నమ్మదగినవాడు. కనుక దేవుడు అన్యాయం చేసేవాడు మాత్రం కాదు. ఆయన నీ ఎడల గొప్ప కార్యాల్ని చేసేవాడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, వాక్యభాగం రాయబడుచుని, ఆయన బాధ పెట్టినను తన కృపాశయమును బట్టి, తన కృపా సమృద్ధిని బట్టి నీ మీద ఆయన జాలిపడేవాడుగా కనబడుతున్నాడు. తర్వాత వచ్చిన చదవండి 33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజే. ఇక్కడ రాయబడి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధ అయినను కలుగజేసేవాడు కాదు. అంటే ఏంటి? హృదయపూర్వకముగా అని రాయబడుచుంది అంటే దేవుడు నీ మీద కోపముతో నీకు ఏ నష్టాన్ని ఆయన కలుగజేసేవాడు మాత్రం కాదు.
ఏ నష్టం నీకు కలిగినా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా మీద ఇంకా వాడు ఆధారపడాలని ఒకే ఒక ఉద్దేశం తప్ప వేరొక ఉద్దేశం అయితే లేదు. ఇక్కడ మనుషులు మనకి ఏమి చేస్తున్నా మనము నష్టము కలగాలని చేస్తూ ఉంటారు, కానీ దేవుడు మాత్రం అంటున్నాడు ఆయన అన్యాయం చేసేవాడు మాత్రం కాదు. ఎందుకంటే ఆయన హృదయపూర్వకముగా నరులకు విచారమునైనను బాధ అయినను కలుగజేసేవాడు మాత్రం కాదు. అంటే ఇష్టపూర్వకంగా నీకు నష్టాన్ని చేకూర్చేవాడు మాత్రం కాదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేసేవాడు కనుక ఒకటి ఆయన అలక్ష్యము చేసేవాడు మాత్రం కాదు, రెండోది అక్రమము చేసేవాడు కాదు, తన స్వభావమునకు విరోధముగా ఏ పని కూడా చేసేవాడు కాదు, నాలుగోది రాయబడుచుంది ఆయన అబద్ధం ఆడేవాడు మాత్రము కాదు, ఆఖరుగా రాయబడుచుంది ఆయన అన్యాయం చేసేవాడు మాత్రం కాదు. కానీ ఆయన ఎటువంటి వాడంటే నీ మీద నీ కోసము గొప్ప కార్యాలను గొప్ప పనులను చేసేవాడుగా కనబడుతున్నాడు. అంత గొప్ప ఖ్యాతి కలిగిన వాడు, అంతటి గొప్ప అధికారము కలిగిన వాడు. ఎందుకంటే పత్రికలో రాయబడుచు ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతులు కావాలి, నీకోసం ఆయన దరిద్రుడు ఆయను అని రాయబడుచు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నీకోసం ఒక సామాన్య మానవుని ఈ లోకంలో తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న వాడుగా ఉన్నాడు. కనుక ఆయన అక్రమము చేసేవాడు, ఆయన అన్యాయం చేసేవాడు, ఆయన అబద్ధం ఆడేవాడు కాదని దేవుని యొక్క వాక్యభాగము రాయబడుచుంది. అటు వాక్యము మన హృదయంలో భద్రపరిచి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.